రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పిలిపించిన ఈ పోరుబాటలో విద్యుత్ ఛార్జీలు మోయలేక ఇబ్బందులు పడుతున్న అందరూ కూడా పాల్గొంటున్న దృశ్యం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాజమండ్రిలో పరిస్థితి మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, బాధుడే బాధుడు. ఇక్కడ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏ రకమైన స్పందన వస్తోంది ప్రజల నుంచి? ఏంటి మీ దగ్గర అప్డేట్స్? మరి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే దాదాపు సగటున 109 మిలియన్ యూనిట్లు ఈ జిల్లాలో ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలతో ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ప్రజల మీద వేశారు. దీంతో జిల్లాలో ఇప్పటికే 4,20,00,000 రూపాయలు అదనంగా కట్టాల్సిన పరిస్థితి. అంటే ఏడాదికి 50 కోట్ల రూపాయలు జిల్లా ప్రజలు అదనంగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని తీవ్ర స్థాయిలో నిరసిస్తూ పోరుబాటు పేరుతో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు ఈ ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి చాలామంది స్థానికులు కూడా మాట్లాడడానికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, పెంచిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పోరుబాటు కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఎలా చూస్తారు? అసలు పెంచనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ ఛార్జీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారం కావాలనే ఆలోచన మీద, ఒక దురాలోచన మీద ఏం చెప్పారంటే, ఈ మేము వచ్చిన వెంటనే కంపల్సరిగా ఈ కరెంట్ ఛార్జీలు మేమైతే పెంచము అని వాగ్దానం చేసి ప్రజలందరినీ మోసం చేశారండి. ఎందుకంటే ఈ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఎంతో 1,000-500 వస్తే కట్టేవారు. ఇప్పుడు ఏమవుతుందండి, త్రిబుల్ వేసేసి అక్కడ ఖాళీ యూనిట్లు కొంచెమైనా సరే ఎక్కువగా వేసి ఈ కరెంటు భారం అనేది బాధుడు ఎక్కువగా బాధేసి మా మీద అందరి మీద వేస్తున్నారు. చాలామంది కట్టలేక మేము బ్రతకాలా చనిపోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు వేరు, కూటమందరూ కలిసి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ పెంచమని ప్రతిదానికి కూడా పెంచుకొచ్చి ఈరోజు సామాన్యులు బ్రతికే స్థితులు ఎవరు కూడా లేరు. పేద మధ్యతరగతి వర్గాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు కరెంట్ గతంలో ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు వాళ్ళ మీద కూడా భారపడే పరిస్థితి వచ్చింది. ఒకటే, ఇప్పుడు గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనకు తెలుసు. ఆ రోజున అమలు కానీ హామీలు అన్నీ ఇవ్వటం. ఇంకొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతిదీ కూడా పేద వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితేనే మేము కూడా ఆయన అనుకున్నట్టు ఏదైతే చెప్పారో కరెక్ట్గా చేశారు. ఈయన ఆ టైంలో బాధుడిని దీర్ఘం తీసి ప్రచార సభల్లో మేము తగ్గిస్తాము, మీకు అందరికీ కూడా ఏ విధంగా కూడా విద్యుత్ పెంచుకునే విధానం కూడా నేర్పి మేమందరూ అభివృద్ధిలో కూడా ఏ విధంగా తీసుకెళ్తామో రాష్ట్రాన్ని చూడండి, మీకు అందరూ సంపద సృష్టిస్తామని ఇదే బాధుడు పెట్టి సంపద సృష్టించాలన్నది మన చంద్రబాబు నాయుడు గారు. బండేసి నెత్తి మీద కొట్టినట్టు వాళ్ళు మళ్ళీ ఇంకెగరు బండ ఎలాగైతే నెత్తి మీద పోతుందో అదే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ఈ చలికాలం వల్ల రేపు చూడండి, ఈ మనకి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆయన 9,600 కోట్లు ఇంకా పెంచేసి 15,480 కోట్లు మొత్తానికి దీపావళి కానుకవనని ఇది కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కానుకలు అందజేసే పరిస్థితి. అమ్మ, ఇప్పుడు మీకొక్కరికే బిల్లు ప్రతి నెల 13 నుంచి 1,500 వచ్చేది, ఇప్పుడు 5,000 రూపాయలు వచ్చింది అంటున్నారు. మీరే స్వయంగా ఈ విషయంలో బాధితులకి చెప్తున్నారు, మీరు చెప్పండి. మాకు ఎప్పుడు 1,300 నుంచి 1,500 వరకు వచ్చేదండి. అలాగే ఇప్పుడు బిల్లులోని 1,500 5,000 మీకే అదనంగా వేశారండి, కంపల్సరీ కట్టవలసిందే అని మా మీద విపరీతమైన బాధుడే అనే కార్యక్రమం వేశారు. అడిగిందండి, అడిగితే ఓవర్లోడ్ ఎక్కువైపోయిందండి, ఇలాగ అంటున్నారు. కానీ రేట్లు అవుతే పెంచేశారు విపరీతంగా. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది, అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏ రకంగా చూడొచ్చు? మరి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, సంపద అనేది సృష్టించి మీకు కరెంటు విద్యుత్ ఛార్జీలు కానీ ఏమి పెంచనని చెప్పాడు. మరి నిజంగా బాధుడు కాక ఇలాంటి దరిద్రం ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే దరిద్రం ప్రభుత్వం అంటే. ఎందుకంటే సామాన్యుడు బతకాలంటే బతకలేడు కూడా. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే సామాన్యుడు బతకడం కష్టమైపోద్ది. ఈ రోజు చూస్తున్నాం మనం, యూనిట్కి వచ్చి 2.35 పైసలు పెంచారని చెప్పేసి జనాలు అందరూ చెప్తున్నారు. మరి మొన్నటి వరకు కరెంటు బిల్లు కూడా ఒక్కొక్కరికి 800, 600, 700 వచ్చే బిల్లు ఈ రోజు 2,000, 2,100, 2,300 వస్తుంది బిల్లు. మరి సామాన్యుడు ఎలా బతుకుతాడనేసి మేము అడుగుతున్నామండి. అసలు అని ఈవేళ ఈ కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పెంచడం వల్ల ముఖ్యంగా బీసీ వర్గాలు చాలా బాధపడుతున్నాయి. అదే రకంగా ఎస్సీ బీసీ వర్గాలు, వెనకబడిన వర్గాల వారు ఈ కరెంటు బిల్లులు మొన్నటిదాకా 200, 300 వచ్చే బిల్లులు ఈవేళ 600, 700, 1,000 రూపాయలు వస్తున్నాయి.
ఎందుకని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. బిల్లులో కూడా స్పష్టత లేదు. ఇది వరకు యూనిట్కి ఎంత సర్చార్జెస్ ఎంత ఇవన్నీ ఉండి ఇవన్నీ ఏమీ డైరెక్ట్గా బిల్లే వచ్చేస్తుంది. బిల్లు ఇచ్చిన వాళ్ళు అడిగితే మాకు తెలియదు, పైనుంచి అంటున్నారు. పై వాళ్ళని అడిగితే మీరు పై కంప్లైంట్ రాసుకోండి తప్ప మేమేమీ చెప్పలేము, బిల్లు అంతే అన్నారు. ఇది వరకు అయితే బిల్లు యూనిట్లు ఎంత అయితే ఇంత రేటు ఎంత అని వివరంగా చెప్పేవారు, లేదా ముందు సభలు పెట్టేవారు ఇదేని పెంచవలసి వస్తుంది అనేది. ఇప్పుడు కనీసం ఏది చెప్పకుండా 200 రూపాయలు, 800 రూపాయలు, 800 రూపాయలు, 1500 రూపాయలు అడిగితే సమాధానం చెప్పే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ యొక్క బిల్లులు పెంచడం వల్ల చాలా వెనకబడి చాలా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ప్రజల దగ్గర నుంచి ఎటువంటి అభిప్రాయ సేకరణ కూడా లేకుండా ఇష్టారీతిన ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద తీవ్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో నిరసన అయితే వ్యక్తం అవుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ ఉండేది, ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చేటప్పుడు ముందుగా రాష్ట్రం అంతా తిరుగుతూ కరెంటు ఛార్జీలు పెంచనమ్మా, నేను అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి బాదుడు కింద ఏదైతే సంపద సృష్టించాలని ఆయన అనుకున్నారో ఈ కరెంటు ఛార్జీల ద్వారా ప్రజలందరి మీద భారం మోపారు. మరి 500 వచ్చే ఛార్జీలు అందరికీ కూడా ఇప్పుడు 1000-1500 వస్తుంటే సామాన్యులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి మేమందరం నిరసిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట ఏర్పాటు చేసుకున్నాము. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము, ఏదైతే మీరు చేస్తానన్న హామీలు చేయకపోవడం కాకుండా ప్రజల మీద ఇలా భారం చేయడం చాలా తప్పుగా మేము దారుణం అని చెప్తున్నాం. అమ్మ ఇప్పటికే ఆల్రెడీ ఒకవైపు వ్యవసాయానికి సంబంధించి రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు విద్యుత్ భారం చూస్తే ఇలా ఉంది, మరోవైపు నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఎలా చూడొచ్చు మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత దారుణంగా తయారైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏమన్నదంటే మేము సంపద సృష్టిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు రావడం జరిగిందండి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటండి, గతంలో నూనె ప్యాకెట్ 60-70 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 200 రూపాయలు చేసేసారు. అలాగే గతంలో గుడ్డు ఒక 5 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 8 రూపాయలు చేసేసారండి. సామాన్యులు ఎలా బ్రతుకుతారండి? సామాన్యులు ఏది కూడా బ్రతికేటట్టు అయితే ఏమీ లేదు. ప్రతిదీ కూడా పెంచడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు వేరు, ఆయన చేసే పని వేరండి. ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే డ్వాక్రా మహిళలకి అయితే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఉండేటప్పుడు రుణమాఫీ జరిగేదండి, పావల వడ్డీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత కనీసం డ్వాక్రా మహిళలందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, కనీసం కట్టలేని పరిస్థితిలో ఉన్నారండి. కనీసం లోన్ ఏ రకంగా చూసుకున్నా సరే అన్ని వర్గాలు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ బీసీలతో సుద్దా ఎప్పుడైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఈ చంద్రబాబు నాయుడు వచ్చారు, మేమంతా చనిపోవడమే, మళ్ళీ జగనన్న వస్తే బాగుండేదనే ఉద్దేశం ప్రతి ఒక్క మహిళకి కూడా ఉన్నదండి. చంద్రబాబు మాట చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారని ఇప్పుడు కూడా అదే జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి ఎన్నికలకు ముందు ఇప్పుడు దారుణంగా పెంచుతున్నారని స్థానికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరి